ఓటుతో వచ్చిన ఓటమని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ హర్యానా చూసిన తర్వాత, మహారాష్ట్ర చూసిన తర్వాత భారతదేశం అంతా ఒక బలమైన నిర్మాణం పరిగెడతా ఉంది. ఇది ప్రజా అభిప్రాయమా, బ్యాలెట్ అభిప్రాయమా, అభిప్రాయమా? ఇది నిన్న శరద్ పవార్ మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఈవీఎం మీద ప్రజలు చాలా అనుమానాలు ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ మాజీ కమిషనర్ కోడేసి గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుమానాలు ఉన్నాయి. అదే రకంగా మహారాష్ట్రలో ఒక గ్రామంలో అవుదాన్ అనుకుంటే గ్రామం పేరు, అవుదంతా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుంది. కూడా కాంగ్రెస్ విజయం వచ్చాయి. వాళ్ళు 6 రోజులు తిరుగుతున్నారు, ఎందుకు చేయించడం చెప్పాలి, కంట్రోల్ ఫుల్ జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావాలి. ఒక గ్రామంలో చాలా విత్తలు విశేషాలు ఈవీఎంలో చాలా బయటకుంటున్నారు. ఏంటన్నది త్వరలో తేవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా, ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీఎం అన్నది వాడడం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో అత్యంత ధనికులైన, కుబేరులైన, అత్యంత సాంకేతిక నిపుణుడైన ఎలాంటి మోస్కో చెప్పినటువంటి మాట, ఒక సాంకేతిక నిపుణుడుగా చెప్తున్న ఈవీఎం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి నడపడాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలను మనం వ్యతిరేకంగా ఓటు వేశాలని ఎవరు అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ బియాండ్ అంటాం, ఏదో జరిగింది. ఏదైనా కూడా దానిని కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. స్వీకరించగలిగే నాయకుడు, ఏ తప్పు లేకుండా 16 నెలలు జైల్లో పెట్టినా ఆ పైన ఆ తప్పుని అనుభవించే పార్టీని బతికించిన నాయకుడు మన నాయకుడు అయితే, ఎలా మనం గెలిచినా కూడా ఆ ఓటును కూడా కట్టుకుని కేరళను నిలబెట్టుకుంటూ 6 నెలల్లోనే కేరళలో ఒక నూతన ఉద్యోగం నింపుతూ పార్టీని ముందుకు దిగ్విజయంగా నడిపిస్తున్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు నాయకత్వం మనం పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవ్వడు. ఒకటి ఆత్మీయులారా, ఒక్కసారి ఆలోచించండి. మన కాలు చేసుకుని చెప్పేవాళ్ళం, మా నాయకుడు నోట్ల నుంచి మాట వస్తే ఒక హామీ ఇస్తే అమలై తీరుతుంది, సకాలంలో అమలవుతుంది, పేరుతో పాటు ముందు అనౌన్స్ చేసి మరి ఇచ్చే నాయకుడు మా నాయకుడిని ఇలా కాలు ఎగరేసి ఈరోజు తప్పు దాడి ఉంటే తెలుగుదేశం వాళ్ళకి ఎన్నికల్లో మా నాయకుడు ఇచ్చిన హామీని మేము అమలు చేశామని నాయకుడు గారు ఒక కార్యకర్త నోటి మీద పడి చెప్పడం మన సమాధానం చెప్తాం, ప్రజల సమాధానం చెప్తారు. మాట ఇస్తే మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడిని మనం చెప్పగలం. ఏ మాట ఇచ్చిన అమలంగా చేయని నాయకుడు మా నాయకుడిని వాళ్ళు చెప్పుకోవాలి. గెలుపు వాళ్ళని మనం పక్కన పెడతాం. ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడి దగ్గర మనం పనిచేస్తున్నందుకు గర్వపడదామని నా కుటుంబ సభ్యులైన అందరూ కూడా మండలం తిరిగా కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఫోన్ చేద్దాం, కలిసి పార్టీ గురించి అన్ని విషయాలు చర్చించుకున్నాం, ఎన్నికలు నిర్వహించుకున్నాం. నాకు ఎలాంటి సంబంధం మీకు ఏర్పడిందంటే ఎప్పటికీ మీతో జగన్మోహన్ గారు ఏ టైంలో మీ దగ్గర పంపించారు, మీరు నేను వేరనేది లేకుండా మనమంతా ఎప్పటికీ ఒక కుటుంబంలా ఉండేలాగా జగన్ ఆలోచన పంపారు. ఎప్పటికీ మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీతో పాటు పుట్టిన వ్యక్తిగా మీతోనే ఉండాలని కూడా గౌరవంగా జరిగింది. ఓడిపోయిన కరెక్ట్ గా 1 వీక్ నుంచి పార్టీ కార్యక్రమంలో విజయవాడలో కూర్చొని మన నాయకుడితో పాటు అనుబంధ విభాగాలు 38 విభాగాలు బాధ్యతలు నాయకుడు ఇస్తే ఉదయం నుంచి రాత్రి 1 గంటైనా 2 గంటలైనా పార్టీ పునర్నిర్మాణంలో నాయకుడు ఇచ్చిన బాధ్యతలో ఇంటికి కూడా వెళ్లకుండా, తిరుపతికి కూడా వెళ్లకుండా నాయకుడితోనే కూర్చొని పార్టీ పునర్నిర్మాణంలో పార్టీ యాక్టివిటీలోనే ప్రతిరోజు ఉదయం నాయకుడు నైట్ వరకు పనిచేస్తున్నారని మీకు సగర్వంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో పని కోసం ఎక్కడికి వెళ్ళిపోలా.
ఎన్నికలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ యాక్టివిటీలో ఒక సైనికుల్లాగా ఒక కార్మికుల్లాగా మీలాగా నేను కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి జిల్లాలో పార్టీ నియామకాల్లో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నై పనిచేస్తున్నాయని గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఆ నిర్మాణాలు ఇంకా 3 నెలలకు మేబీ జనవరి ఫిబ్రవరి అంతా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి కూడా ఫిబ్రవరి అంతా మార్చి కింద మ్యాక్సిమం గ్రామ స్థాయికి పూర్తవుతాయి. 30 లక్షల మంది కార్యకర్తలతో ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు కాబోతున్నది. ఆ కార్యక్రమంలో ఆ యజ్ఞంలో ఆ తపస్సులో భాగస్వామి అయ్యున్నాం కాబట్టి మార్చికి పూర్తిగా ఈ నియామకాలంతా పూర్తి అయిపోయిన తర్వాత పార్టీ యాక్టివిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా మీతో పాటు ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీ దగ్గరికి పోటీకి వచ్చినప్పుడు నిలబడ్డానికి వచ్చినప్పుడు